దేవుడు మాట్లాడాడు 3 నెలల క్రితము, 3 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడడం లేదు. ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు నన్ను వదిలిపెట్టాడా? లేకపోతే నేను తప్పిపోయానా? నేను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయానా? దేవుడు అసలు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నాడు? వై గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ టు మీ? ఎందుకు దేవుడు మాట్లాడనటువంటి సీజన్లో నేను ఉండిపోయాను? ఈ సీజన్ ఎందుకు ఇంకా పొడిగించబడతా ఉంది? దేవుని నుంచి ఎటువంటి స్పందన కనబడడం లేదు, నాతో మాట్లాడడం లేదు, కళలో కనపడడం లేదు, దర్శనంలో కనపడడం లేదు. వాక్యం చదువుతుంటే డ్రైగా ఉంది, వాక్యం చదువుతుంటే మామూలు పుస్తకం చదివినట్టుంది, ఏం అనిపించడంలా, ఆయన సన్నిధి అనిపించడంలా. పక్కన వాళ్ళేమో అబ్బా దేవుని సన్నిధి ఉంది అంటున్నారు, నాకు ఏం అనిపించడంలా. అసలు దేవునికి నాకు సంబంధం ఉందా అన్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? అయితే దానికి జవాబును దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మౌన సందేశం 3 కారణాలను చూపిస్తుంది. దేర్ ఆర్ 3 రీజన్స్ వై గాడ్ కీప్స్ సైలెంట్. దేవుడు నీ జీవితంలో మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు, ఓకే, మనకు అనిపించకపోవడం అది డిఫరెంట్, టోటల్లీ డిఫరెంట్. మనకు అనిపించేవన్నీ సత్యం కాదు, అనిపించనివి అబద్ధము కాదు. సో ఒకవేళ అంటే దేన్ని బట్టి మనము దేవుడు సైలెంట్గా ఉన్నాడని అనిపిస్తుందంటే, మన పరిస్థితులలో, ఇది ఎండాకాలం నైనా ఫ్యాన్ ఆడుకోపోతుంది, పక్కకు పోతుంది, ఇక్కడ అద్దాలు ఇవ్వాలా ఆనందకు. ఏసీలకు అలవాటు పడిన దేహం ఏం చేయాలి చెప్పండి? ఎండలు భలే ఉన్నాయి కదంటే అసలు నాకు తెలియదు ఎండలు ఉండేది. క్లినిక్లో ఏసీ ఉంటుంది, కారు ఎక్కితే ఏసీ ఉంటుంది, ఇంట్లో ఏసీ ఉంటుంది. ఎంత ఉందో నాకు తెలియదు, ఎంత ఉంది ఏసీ అంటాం. ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే చెమట కక్కుతుంది. పూర్తిగా చెమటకు అలవాటు పడింటే అది వేరే, 2 మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పౌలులాగా ఏమండి, నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తమును చేయగలను. కనీసం ఫ్యాన్ అన్న చక్కగా ఆడితే సరే చాలు మనకు. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. గాడ్ సైలెన్స్ స్పీక్ 3 థింగ్స్. 3 విషయాలు నీతో మాట్లాడితే, 3 విషయాలు నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఏమీ చేయనట్లు నీకు అనిపించినా, దేవుడు నీతో ఏమీ మాట్లాడకున్నా, ఎప్పుడో 3 నెలల క్రితం ఒక మాట మాట్లాడాడు, లేకపోతే ఒక కళ వచ్చింది, లేకపోతే ఒక దర్శనం వచ్చింది, అంతే, బంద్, టోటల్ బంద్, ఇంకా టోటల్ బంద్. ఇంకా నీకు నాకేం సంబంధం లేదు అన్నట్లు ఉంటుంది. పరలోకం నీకు నాకేం సంబంధం లేదు అన్నటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది మేము ప్రార్థన చేశాం, దేవుని అడిగాం, దేవుడు మాట్లాడాడు, కానీ ఏ మాత్రం మా జీవితంలో మార్పులు కనపడడం లేదు. ఏమి చేయాలో మాకు అర్థం కావడం లేదు. వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. దేవుడు ఏం చేసినా కూడా స్పందించలేదు. ఒక సోదరు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా? అన్నా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాతో మాట్లాడడం లేదన్నా. దేవుడు నాతో మాట్లాడకపోయేసరికి నేను దినదినము క్షీణించిపోతున్నానన్నా, నేను నీరసించిపోతున్నానన్నా. రోజుకు దేవుడు మాట్లాడడం లేదన్నా. మాట్లాడమని ఎంత అడుగుతున్నా, ఉపవాసం ఉంటున్నా, భాషలు ఏమి చేసినా కూడా మాట్లాడడం లేదన్నా ఆయన. దేవుడు మాత్రం కొంచెం కష్టం అండి ఎంతో. అబ్బో ఆయన చాలా స్ట్రాంగ్. ఒకటి అనుకున్నాడంటే భలే కష్టం ఎంతో. ఒకటి అనుకున్నాడంటే ఈ సో స్ట్రాంగ్, హీ డజంట్ చేంజ్. మనల్ని బట్టి ఆయన మారడు. ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఆయన పద్ధతులు కానీ ఏ మాత్రం కూడా ఆయన మార్చుకోడు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు, అంతే. ఆయన మనలాగా మన స్థాయికి ఆయన దిగడు. ఏమండి, ఆయన స్థాయికి మనం హెచ్చించబడాలి, ఆయన స్థాయికి మనం వెళ్ళాలి. ఆయన ఒక గీత గీస్తే మనం ఆ గీతలోకి రావాలి. మనం గీసి నూరా అని పిలవకూడదు. మనం దేవుడు మౌనంగా ఉన్నట్లు నీకు అనిపించినప్పుడు అది 3 విషయాలను సూచిస్తుంది. 3 విషయాలను సూచిస్తుంది. ఏదైనా సరే, ఒకవేళ దేవుడు ఏదైనా ఒక విషయం నీకు చెప్పాడనుకో, ఒక గమ్యాన్ని నీకు చూపించాడు, నేను ఇలా చేస్తాను అన్నాడు అనుకోండి. నీ సంఘాన్ని ఇలా చేస్తాను, నీ కుటుంబాన్ని ఇలా చేస్తాను, నీ పిల్లల్ని ఇలా చేస్తాను, నిన్ను ఇలా చేస్తాను అని ఒక వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు అనుకోండి, నీకు చూపించాడు అనుకోండి. దేవుడు చూపించడమే సరిపోయింది. కానీ మామూలుగా అంటుంటారు కదా, చూపించేదానికో చుక్కలు చూపిస్తారు, ఏమి చేయరన్నట్లు. దేవుడు కూడా చూపించడమే కానీ ఏ మాత్రం కూడా నెరవేర్పు లేదు.
నెరవేర్పు లేనప్పుడు ఏం చూస్తే ఏంటి చెప్పండి? సో కాబట్టి ఏంటి సంగతి, దీని మర్మం ఏమిటి, దీన్ని ఎలా డీల్ చేయాలి, దీన్ని ఎలా ఎదుర్కొనాలి అంటే 3 రకాలుగా దీనిని అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి కారణం ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకు దేవుడు మౌనంగా ఉంటాడు, ఎందుకు దేవుడు స్పందించినట్లు అనిపించదు. నువ్వు ఎంత సఫర్ అవుతున్నా, కొన్నిసార్లు మనం అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు, ప్రభువా అసలు ఇది తండ్రి కొడుకుల సంబంధమేనా? నీ స్థానంలో కెన్నెత్ హేగిన్ గారు కూడా ఒకసారి ఇలా ప్రార్థన చేస్తుంట, ప్రభువా నీ స్థానంలో నేనుంటే, నా స్థానంలో నువ్వు ఉంటే నేను నీకు వెంటనే సహాయం చేసిండేవా అని అన్నాడంట. అర్థమైనట్లేదు చాలామందికి. నేను దేవుణ్ణి అంటే, నువ్వు నా స్థానంలో ఉంటే, ఈ పరిస్థితులు ఉంటే నేను నీకు వెంటనే సహాయం చేసింది, నువ్వు మాత్రం సాయం చేయడం లేదు చూడు అన్నాడంట. కాదు ప్రభు, ఒక తండ్రి ఎట్లా తట్టుకుంటాడయ్యా? తండ్రి కుమారుడు సంబంధమేనా ఇది తండ్రి కుమార్తె సంబంధమేనా ఇది? వై యు కీప్ సో సైలెంట్? ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? కీర్తనగాడు దావీదు ఎన్నిసార్లు మొత్తుకుంటాడో, నైనా మౌనంగా ఉండదు నాయనా, నువ్వు మౌనంగా ఉంటే నేను దిగిపోతానయ్యా, నేను సమాధిలోనికి దిగిపోతానయ్యా, దయచేసి మౌనంగా ఉండదు, కొంచెం మాట్లాడు, కనపడు, దయచేసి మాట్లాడు, దర్శించు. నో 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 దేవుని గురించి మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో అబౌట్ గాడ్, వీ నీడ్ టు నో అబౌట్ అవర్ సెల్స్. దేవుని గురించి తెలుసుకోవాలి, మన గురించి మనము తెలుసుకోవాలి. మొట్టమొదటి కారణం, వై గాడ్ కీప్ హిమ్సెల్ఫ్ సైలెంట్. దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? దేవుడు నిన్ను పట్టించుకోనట్లు ఉంటాడు. దేవుడు నీ పైన ఫోకస్ చేయనట్లు ఉంటాడు. దేవుడు నీ పైన శ్రద్ధ చూపనట్లు ఉంటాడు. దేవుడు శ్రద్ధ చూపితే ఇలా ఎందుకు ఉంటుంది నా జీవితం అని నీకు అనిపిస్తుంది. సో కాబట్టి మనం ఏమనుకుంటాం, దేవుడు నా మీద నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఇంత నొప్పితో బాధపడుతున్నా, ఇంత వేదనతో నేను బాధపడుతున్నా, ఇంత అప్పులతో నేను బాధపడుతున్నా, అప్పుల వాళ్ళు ఇంత హింసిస్తున్నా, నన్ను ఇంత అవమానిస్తున్నా, ఇంత హేళన చేస్తున్నా, ఇంతగా నిందలన్నీ వేస్తున్నా, లోకమంతా నా గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నా, దేవుడు మాత్రం అలాగే మౌనంగా ఒక స్తంభంలాగా, జీవం లేని స్తంభంలాగా ఉన్నట్టు చాలాసార్లు అనిపించినప్పుడు ఏందయ్యా ఇది? వాట్ ఈస్ దిస్ లార్డ్? నీ వాక్యమేమో ఒకటి చెబుతా ఉంది, మా జీవితాలేమో ఎన్ని సంవత్సరాలైన జీవితాలు మాత్రం, బ్రతుకులు, జీవితాలు, పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. నువ్వు ఏమాత్రం కూడా స్పందించడం లేదంటయ్యా. ఉపవాసాలు చేసాం, స్తుతులు చేసాం, 1000 స్తుతులు చేస్తూనే ఉన్నాం, ఉపవాసాలు చేస్తూనే ఉన్నాం, ఏ ఛాలెంజ్ పెడితే ఆ ఛాలెంజ్ తీసుకున్నా, అన్నీ చేసినా కూడా ఏం పెద్దగా మార్పు మాకు కనపడడం లేదే అని అనుకుంటుంటే, దేవుడు నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి కారణం, దేవుడు మౌనంగా ఉండేదానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా మలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు నీ పైన పని చేస్తూ ఉన్నాడు. నీవేమో ఏదో కావాలని ఎదురు చూస్తున్నావు, ఏదో జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావు, వాగ్దానం నెరవేర్చబడాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇల్లు కోరుకుంటుండొచ్చు, కారు కోరుకుంటుండొచ్చు, లేకపోతే ఒక భర్తను, లేకపోతే ఒక భార్యను, లేకపోతే గర్భం తెరవబడాలనుకుంటుండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కావాలనుకోవచ్చు, ఒక ప్రమోషన్, ఏవో కోరుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను మార్చే పనిలో ఆయన ఉన్నాడు. సో ఒక సేయింగ్ ఉంది, ఒక సామెత లాంటిది. ఏంటంటే, ఇఫ్ యు ఫీల్ దట్ గాడ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ యూ, దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి వెంటాడద్దు, నీ పైన ధ్యాస పెట్టుకో. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్. వెన్ యు థింక్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్, ఫోకస్ ఆన్ యూ. దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు నువ్వు వరి కాకుండా నీవేం చేయాలంటే, నీ పైన, నీ ఆత్మీయ జీవితం పైన నీవు దృష్టి సారించాలి. ప్రతిదానికి నేను వాక్యం ద్వారా నేను రుజువు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు జీవితంలో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు బైబిల్ ఏమీ వ్రాయలేదు.
సైలెంట్ అనమాట, అది సైలెంట్ పీరియడ్. అది ఏం చెప్పలేదు. 12 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చెప్పలేదు. 2:52 ఏముంటుంది? లూకాసు వార్త 2:52. పన్నెండు నుంచి 30 సంవత్సరాల వరకు ఏం జరిగిందో తెలుసా? ఏమండి, 18 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసా? 18 years. డూ యు నో వాట్ హ్యాపెన్ టు జీసస్? యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? 18 సంవత్సరాలు యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 12 సంవత్సరాల వయసులోనే దేవుని యొక్క వాక్య విషయంలో యేసు ప్రభు రెడీగా ఉండిపోయాడు. హల్లెలూయా. జీసస్ వాజ్ రెడీ బై ద ఇయర్ 12. 12 సంవత్సరాలకే శాస్త్రులతో, ప్రధాన యాజకులతో కూర్చొని వాదిస్తూ ఉన్నాడు. ఆయన అగుపరిచినటువంటి జ్ఞానానికి అసలు ఆశ్చర్యపోయారు వారందరూ కూడా. అంటే ఎలా ఉన్నాడంటే జీసస్, యేసు ప్రభు, ఐఎమ్ రెడీ టు డూ ద మినిస్ట్రీ. నేను పరిచయం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను తండ్రి, నేను రెడీగా ఉన్నాను. ఇంకేం కావాలి నాకు? ఇంకేం కావాలి? ఇతర పిల్లలతో నేను ఆడుకునేదానికి నాకు పోవడం లేదు, నాకు ఇష్టం లేదు. నీ ఇంట్లో ఉండడమే నాకు ఇష్టము, నీ పనులు చేయడమే నాకు ఇష్టము. ఇంకేం కావాలి? అంతా రెడీగా ఉంది. అంటే దేవుడు అన్నాడు ఇంకా నాట్ నో, ఇప్పుడే కాదు అన్నాడు. ఇంకెప్పుడు? యేసు ప్రభుకు తన గురించి తెలుసు బాగా, తను ఏమేమి చేయాలో తెలుసు. అయితే 18 సంవత్సరాలు గాడ్ వాజ్ సైలెంట్ ఆన్ జీసస్. ఏం వాడుకోలేదు, ఇంకా ఏమీ వాడుకోలేదు. కానీ 18 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుడు వాడుకున్నప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకోలేదు యేసయ్య. కానీ ఆ 18 సంవత్సరాలు ఏం చేశాడు? జ్ఞానము యందు ఆల్రెడీ జ్ఞానవంతుడు. కానీ ప్రతి సంవత్సరం 18 సంవత్సరం ఏం జరుగుతుందంట? జ్ఞానములో వర్ధిల్లుతున్నాడంట. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తే నీవు అనుకున్నది జరగనప్పుడు ఏం జరుగుతుండాలి తెలుసా? వెనక్కి పోకూడదు, నీవు ఆత్మీయంగా నిరసించిపోకూడదు, ఆత్మీయంగా తగ్గకూడదు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రో ఇన్ విజ్డమ్, గ్రో ఇన్ నాలెడ్జ్. ఎందుకో తెలుసా? యజమానుడు నిన్ను వాడుకునే దానికి నిన్ను రెడీ చేస్తున్నాడు, నిన్ను వాడుకునే దానికి నిన్ను మలుస్తూ ఉన్నాడు దేవుడు. నీలో ఏవి ఉండకూడదో వాటిని తీసేస్తున్నాడు, ఏవి ఉండాలో వాటిని బలపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్ అపాన్ యువర్ హార్ట్, అపాన్ యువర్ మైండ్ సైలెంట్లీ. మౌనముగా ఉన్నట్లే నీకు అనిపిస్తుంది, కానీ నీ హృదయంలో, నీ ఆలోచనలలో, నీ ఇచ్చలలో మార్పులు దేవుడు తీసుకొని వస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే నీవు రెడీ అని దేవుడైతే గుర్తిస్తాడో అప్పుడు ఏం చేస్తాడండి? అప్పుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు టైంలో ఆ ఖాళీ సమయంలో ఆయన ఖాళీగా లేడు. జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడు, తెలివి యందు వర్ధిల్లుతున్నాడు, వయసు యందు, ఇంగ్లీష్లో స్టేచర్ ఉంటుందన్నమాట. అంటే నాకు అనిపిస్తుంది హీ వాజ్ బికమింగ్ ఫిట్. ఆత్మీయంగా ఫిట్గా, షార్ప్గా తయారవుతున్నాడు, ఫిజికల్గా ఫిట్గా, షార్ప్గా తయారవుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో దయను పొందుకున్నాడంట, మనుషుల దృష్టిలో కూడా దయను పొందుకునేటట్లు ప్రవర్తిస్తున్నాడు. 18 సంవత్సరాలు ఇదే జరుగుతుందన్నమాట. సో మన జీవితంలో ఎలా ఉంటుందంటే చాలామంది దేవుడు ఇంకా ఈ కార్యం చేస్తే అప్పుడు నేను ఇలా చేస్తా, ఇదొక్కటి పోతే చాలు, ఇదొక్కటి పరిష్కారం అయిపోతే చాలు, ఇంకా నేను చర్చకు వస్తా, ఇంకా నేను దేవుని పని చేస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏవేవో మనం చెప్తాం. అయితే దేవుడు ఇది చేయాలంటాడు, కానీ దేవుడు సైలెంట్గా ఉంటాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ ఫస్ట్. దేవుడు నిన్ను మార్చాలని అనుకుంటున్నాడు. ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో, ఎక్కడెక్కడ నువ్వు లోబడ్డం లేదో, ఎక్కడెక్కడ నువ్వు బెండ్ కావడం లేదో, ఎక్కడెక్కడ మొండితనం ఉందో, ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో దాన్నంతా కూడా నిర్వీర్యం చేసే పనిలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంట
ఆయన కుమారుడై ఉన్నా కూడా ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడంట. విధేయతను నేర్చుకున్నాడు. హల్లెలూయా. అసలు 12 సంవత్సరాలకే జ్ఞానం ఎక్కువైపోయే లోపల కేర్ చేయలేదు. ఇంకా వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నని కేర్ చేయలేదు. కేర్ చేయకుండా వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోయాడు మందిరంలోకి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత వాళ్ళేం తల్లిదండ్రులు చూడండి, మరియమ్మ యోసేపులు 3 రోజుల వరకు యేసుప్రభువుని పట్టించుకోలేదంట. 3 రోజుల తర్వాత డౌట్ వచ్చి వెతికితే లేడు. వెతికితే మందిరంలో ఉన్నాడు. అప్పుడు కుమారుడా, ఇలా చేయటం ఏమైనా ధర్మమా, న్యాయమా? ఎందుకు ఇలా చేశావు అంటే, నా తండ్రి పని మీద నేను ఉంటానని మీకు తెలియదా? 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. 18 సంవత్సరాలు తల్లిదండ్రులకు యేసు ప్రభు లోబడి ఉన్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడో దేవుని దయను పొందుకున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడో సమాజపు దయను కూడా పొందుకున్నాడు. అబ్బా, ఈ నజరేయుడైనటువంటి యేసు వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు భలే మాట వింటాడబ్బా. చాలా ఒదిగి ఉంటాడు, లోబడి ఉంటాడు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. ఏమవుతుంది 18 సంవత్సరాలు అంటే 30 వచ్చేంత వరకు ఊరికే వెయిట్ చేయడం అదే ఆ పాయింట్. దట్ ఇస్ నాట్ ద పాయింట్. గాడ్ వాజ్ వర్కింగ్ అపాన్ ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసయ్య హృదయాన్ని ఆయన మలుస్తూ ఉన్నాడు, మనసును మలుస్తున్నాడు. చేయబోయే పరిచర్యకు కొరకై యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రలాగా దేవుడు మలుస్తూ ఉన్నాడు. గనుక నీ జీవితంలో చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నా కూడా దేవుడు పట్టించుకోవడం లేదు అని నీకు అనిపిస్తే నువ్వేం చేస్తావంటే, ప్రభువా ఇక్కడ నుంచి నన్ను ఈ సమస్య నుంచి త్వరగా విడిపించు అనే దానికంటే ముఖ్యంగా నువ్వేం చేస్తావంటే, ప్రభువా నన్ను మార్చయ్యా, నన్ను మార్చు. ఏం కోరుకుంటున్నావు నా నుంచి? నా నుండి ఏం కోరుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ లార్డ్? వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? ఏది వదిలిపెట్టాలయ్యా? దేనిని వదిలిపెట్టాలి? దేనిని హత్తుకోవాలి? దేనిని డెవలప్ చేసుకోవాలి? దేవుని డెవలప్ చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడు నేను ఒక ఘనమైన పని కొరకు పిలిచాడు. ఆ పని స్టార్ట్ అయిపోయిన వారానికే జ్వరం వచ్చి మంచాన్ని మీద పడ్డామనుకోండి, వారం రోజులు ఏం ప్రయోజనం అండి? వాట్స్ ద యూస్? స్టేచర్లో కూడా వయస్సు నందు యేసు ప్రభు వర్ధిల్లుచున్నాడంట. యూ షుడ్ బికమ్ ఫిట్ స్పిరిచువల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. వెన్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్, ఫోకస్ ఆన్ యూ. నీ డెవలప్మెంట్ చాలా ప్రాముఖ్యము. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయడం తర్వాత అండి, సెకండరీది. ఫస్ట్ ముఖ్యము నీవు ముఖ్యం. ఫస్ట్ యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ కుటుంబం కంటే నువ్వు ముఖ్యం, నీ భార్య కంటే నువ్వు ముఖ్యం, నీ భర్త కంటే నీవు ముఖ్యం. యూ ఫోకస్ ఆన్ యువర్ డెవలప్మెంట్. ఎదుగుతున్నావా? మార్చిలో ఎలా ఉన్నావు? ఏప్రిల్ ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ మానసిక స్థితి ఎలా ఉంది? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? ఎదుగుదల కనిపిస్తుందా? లేదు, ఏందబ్బా దేవుడు ఇంకా చేయడం లేదు, ఏ అద్భుతం చేయడం లేదు, దేవుడు చెప్పాడు చేయడం లేదు అని అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ దేవుడేమో నిన్ను మార్చాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. సో కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఓపెన్ అప్ అయిపోయి, ప్రభువా నన్ను మార్చు. హల్లెలూయా. నువ్వు ఒక వాగ్దానం నా చేతికి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యము నాకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చిన్నపిల్లలు ఉంటారు కదా, మీకు పిల్లలు ఉంటారు, చిన్నపిల్లల చేతుల మీద ₹1,00,000 పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరు? మనకి తెలియదు. ఎప్పుడు ఇస్తారు ₹1,00,000? ఎదిగినప్పుడు. ఆ ₹1,00,000 ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసినప్పుడు అప్పుడు ఇస్తారు, అంతవరకు ఇవ్వరు. సో కనుక మనము మన ఎదుగుదల పైన ఫోకస్ చేయాలి. మనం ఎదుగుతూ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న దానికే నీరసించిపోవడం, చిన్న దానికే చక్కెర కొట్టడం, చిన్న దానికే ప్రార్థనకు ఏమండి డుమ్మా కొట్టడం, నో. దైవజనుని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మిమ్మలను రేపుతాడు.
ప్రేరేపిస్తాడు, మోటివేట్ చేస్తాడు. మోటివేషన్ ఎప్పుడు కూడా మొదలు పెట్టిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భాషల గురించి నేనేం చేస్తాను, మీతో మాట్లాడలేను, మాట్లాడేటట్లుగా మాట్లాడడం మీరు ప్రారంభించినట్లుగా నేను మిమ్మల్ని మోటివేట్ చేయగలను. కానీ దాన్ని కొనసాగించాలంటే క్రమశిక్షణ అవసరం. నీ బదులు నేను డిసిప్లిన్ చేసుకోలేను, నీ బదులు నేను క్రమశిక్షణ నేను పాటించలేను. మోటివేషన్ వలన ప్రారంభిస్తాం, క్రమశిక్షణ వలన కొనసాగిస్తాం. హల్లెలూయా. దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలా చాలా ప్రాముఖ్యం. సో గనుక వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్, దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తున్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా నిన్ను మలుస్తూ ఉన్నాడు. కుమ్మరి ఆ యొక్క కుండను ఎలా తయారు చేస్తాడు, మట్టిని తీసుకొని, అలా నిన్ను వాడుకునేదానికి, లేకపోతే నిన్ను హెచ్చించేదానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నిన్ను మలుస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ మనకందరికీ తెలిసినటువంటి భాగమే, మనకు అందరికీ తెలిసినటువంటి క్యారెక్టరే. పదిహేడు సంవత్సరాల వయసులో యోసేపు, అంటే మామూలుగా మనం చాలా చిన్నవాడు అనుకుంటాం. 17 సంవత్సరాల వయసులో యోసేపు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు. వాళ్ళ అన్నలైతే అంత క్రమశిక్షణతో వారైతే జీవించడం లేదు. యోసేపు మాత్రం 17 సంవత్సరాల వయసులో యోసేపుకు కళలు వచ్చాయి. 2 కళలు వచ్చాయి. 2 కళలు వస్తే 2 కళలకు మా రక్త సంబంధికులు కదా, మా అన్నలే కదా అని 2 కళలు చెప్పాడు. ఆ కళల భావం ఏమిటంటే, మీరు 11 మంది ఉన్నారు కదా, 11 మంది కలిసి నాకు మొక్కుతున్నారు అన్నాడు అనమాట. వారు చాలా పగబట్టారు, సొంత అన్నలే. తర్వాత ఇంకో కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, మా అమ్మా నాన్న కూడా నాకు సాగిలపడుతున్నారు అన్నాడు ఒకటే మాట. అంటే అమ్మా నాన్న ప్లస్ అన్నలు అందరూ కూడా నా కాళ్ళ దగ్గర సాగిలపడుతున్నారు అని చెప్పాడు. చాలా కోపం వేసింది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ దేవుడు యోసేపుతో మాట్లాడాడు. దేవుడు యోసేపుకు కళ ఇచ్చాడు. దేవుడు యోసేపుకు కళ ఇచ్చేసి, ఏమండి, దేవుడు యోసేపుకు కళ ఇచ్చి చెప్పి ఏం చేశాడు తెలుసా, దేవుడు ముసుగేసుకున్నాడు, ఇంకా దాచిపెట్టుకున్నాడు. దేవుడు గాడ్ హిడ్ హిమ్సెల్ఫ్, దాచిపెట్టుకున్నాడు. ఇంకా ఎక్కడ కూడా దేవుడు యోసేపుతో మాట్లాడిన దాఖలాలే కనిపించవు. కళ ఇచ్చాడు, మౌని అయిపోయాడు. కళ ఇచ్చి కనిపించకుండా పోయాడు అనమాట దేవుడు. కళ ఇచ్చి కనిపించకుండా పోయాడు. సో పగబట్టారు, మరింత పగబట్టారు. ఒకరోజు యాకోబుడిని, బాబు నాన్న, మీ అన్నలు పని చేసుకుంటున్నారు, ఒకసారి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని రాపో అని పంపించారు. అదే మలుపు అన్నమాట. ఎంతమంది తెలుసు యోసేపు కూడా గొర్రెల కాపరని? యోసేపు కూడా గొర్రెలు మేపేవాడు. దావీదే కాదు, యోసేపు కూడా గొర్రెలు మేపేవాడు. సో తండ్రి చెబితే, తండ్రికి బాగా లోబడే కుమారుడు కదా, జస్ట్ దావీదలాగా చూడండి. దావీదేమన్నాడు, మీ అన్న వాళ్ళకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిరా అన్నాడు. ఇక్కడేమన్నాడు, మీ అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కొండ్రా అన్నాడు. సో వారి వద్దకు పంపితే దూరం నుంచి చూశారు యోసేపును. చూసి అరే బాగా పగబట్టారండి. సొంత అన్నలు పగబట్టి, అరే వీడు మన చేతులకు దొరికేశాడు, వీడిని లేపేద్దాం, వీడిని చంపేద్దాం అని అన్నారు. చూడండి 18వ వచనం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమవునో చూతము రండని ఒకరితో ఒకడు మాటలాడుకున్నది. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని
విడిపించను. ఎట్లనగా రూబేన్ అతని తండ్రిని అతనికి అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతను విడిపింపదలిచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. దేవుడేమో కల ఇచ్చాడు, ఒకరోజు రాబోతుంది, నువ్వు ఏలబోతున్నావు, మీ అన్నలందరూ కూడా సాగిలపడతారు, మీ తండ్రి తల్లిదండ్రులు కూడా సాగిలపడతారు అని దేవుడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం జరుగుతున్నాయండి? అసలు సిసలైన సమస్యలన్నీ అప్పుడే ఆరంభమయ్యాయి. ఎప్పుడైతే కల చెప్పాడో వీరి యొక్క పగ రెట్టింపు అయిపోయింది. కనిపిస్తే చంపేద్దామన్నటువంటి ద్వేషం, అసూయ. సో కాబట్టి వారు ప్లాన్ చేశారు, చంపుదాం అనుకున్నారు. రూబేన్ అడ్డపడ్డాడు, చంపడం వద్దులే కానీ గుంటలో పడేద్దాం అన్నారు. 34వ వచనం, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీరు లేని బావిలో. ఇప్పుడు బావులు మనకు పెద్దగా కనిపించవు. మేము చిన్నప్పుడు బావులు ఎక్కడ చూసినా బావులు కనిపించేవి, పొలాల్లో బావులు కనిపించేవి, చాలా లోతుగా ఉంటాయి. నీరు లేని బావిలో పడేశారు. బయటకు వచ్చేదానికి మెట్లు లేవు, ఏమి లేవు, నీరు లేని బావిలో పడేశారు. యోసేపు, దేవా కల ఇచ్చావు, కల ద్వారా మాట్లాడావు, ఎక్కడున్నావయ్యా ఇప్పుడు? ఎక్కడున్నావంటే దేవుడు మాట్లాడడంలా. వారు చంపాలనుకున్నప్పుడు దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. వారు గోతులు వేసేటప్పుడు దేవుడు అడ్డుకోలేదు. గోతులు వేసేటప్పుడు దేవుడు వారిని నేను అభిషేకించిన నా యొక్క కుమారుని ముట్టుకోకాకండి అని గద్దించలేదు. కొన్ని చోట్ల దేవుడు రాజులను సైతము తన సేవకుల గురించి గద్దించాడు, కానీ ఇక్కడ గద్దించడం లేదు. వదిలేసినట్లుంది అన్నమాట, వదిలేసినట్లుంది. దేవుడు ఏమి పట్టించుకున్నట్లుంది. దేవుడు పట్టించుకుంటే ఎందుకు దేవుడు నన్ను ఆపలేను? నేను గోతులో పడకుండా దేవుడు కాపాడచ్చు కదా, గోతులో పడకుండా దేవుడు కాపాడచ్చు కదా. ఇంతవరకే ఆలోచిస్తే దేవుని మనము అపార్థం చేసుకుంటాం. అదేదో సామెత ఉంది కదా, దూరాన ఉన్న కొండలు నునుపంట. ఏవి మనకు స్పష్టంగా తెలియదు. విశాల హృదయంతో ఆలోచిస్తే తప్ప మనకు స్పష్టంగా అర్థం కావు. ఆ పాయింట్ వరకే దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు అన్యాయం చేసినట్లే కదా. కల ఇచ్చాడు, ఆ కల చెప్పడం వల్ల, దేవుడు చెప్పింది చెప్పడం వలన ఏమైపోయింది? ఇప్పుడు గోతులు వేశారు, చంపాలని ప్రయత్నం చేశారు, కానీ చంపకుండా అక్కడ దేవుడు అడ్డుకున్నాడు. కానీ గోతులో పడేశారు. ఏం తప్పు చేసిండే గోతులో పడేశారండి? ప్రభువా, నేను ఏం తప్పు చేసిండే గోతులో పడనిచ్చాను? ఎందుకు నన్ను ఆదుకోలేదు? ఎందుకు నా అన్నలను ఆపలేదు? వారు అనుకున్నది ఎందుకు జరగాలి? గాడ్ వాస్ సైలెంట్. ఏం జరుగుతుంది అక్కడ? యోసేపు హృదయాన్ని, యోసేపు మనసును దేవుడు మలుస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడకుండా ఏం లేదు, చూస్తున్నాడు, కానీ మౌనంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. సో అప్పుడు యూదా అన్నాడు, వద్దు వీన్ని గోతులు ఎందుకులే, అక్కడ ఇష్మాయిలీలు పోతున్నారు, వారికి అమ్మేద్దాం అని చెప్పేసి వారికి ఏమండి డబ్బుల కొరకు సొంత తమ్ముణ్ణి ఒక బానిసలాగా అమ్మేశారు. ఎంత మురిపంగా పెరిగాడు తెలుసా? యాకోబు వృద్ధాప్య బంధు కన్నటువంటి కుమారుడు కనుక చాలా ఇష్టం. యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. యాకోబు చాలా ఈ యోసేపుకి ఈ గుణాన్నంతా యాకోబు నేర్పించాడు. నేను చాలా మిస్టేక్ చేశాను, మీ అన్నలు చాలా తప్పులు చేశారు, కాబట్టి నేను చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు నువ్వు చేయకూడదని చాలా శ్రద్ధ తీసుకొని 17 సంవత్సరాల వయసు వరకు చాలా చక్కగా యాకోబు పెంచాడు. యోసేపుని చాలా చక్కగా పెంచాడు. ఒక విచిత్రమైనటువంటి డ్రెస్సును కూడా కుట్టించాడు. సో అటువంటిది అంత ప్రేమను అనుభవించినటువంటి యోసేపు ఒక్కసారిగా బానిసగా అమ్మబడుతున్నాడు. అదే యోసేపుకి ఎటువంటి ఆలోచన? ఏంటి ప్రభువా, నిన్ను నమ్ముకున్నందుకు బానిసత్వాన్ని ఇచ్చావా నువ్వు నాకు? ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్? ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన ప్రతిఫలము అని అనుకోవచ్చు. ప్రభువా, నిన్ను నమ్మినందుకు గోతులో వేసావే, ఇదేనా? ఎందుకు నా అన్నలను ఆపలేదు? ఎందుకు నేను గోతులో పడకుండా ఆపలేదు? ఎందుకు నన్ను వీరు అమ్మకుండా ఎందుకు నన్ను ఆపలేదు?